హలో మై బ్యూటిఫుల్ పీపుల్. మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. యాక్చువల్గా నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు, అస్సలు సహకరించట్లేదు బాడీ. అయినా కూడా ఈ ఇయర్ అయితే మా లాస్ట్ వీక్ అయితే 9th ఇయర్ అనమాట. సో ఇంకా 10th వచ్చేస్తే నేను ఇంకా చేయను కూడా సరి సంవత్సరంలో. ఇప్పుడైతే 9వ సంవత్సరం కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్గా గ్రాండ్ లుకింగ్తో లైఫ్ లాంగ్ నాకు ఒక మెమొరీ లాగా గుర్తుండిపోవాలి అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను అనమాట. మరి ఫైనల్గా ఎట్లా వస్తుందో తెలియదు. యాక్చువల్గా నేనైతే ఇవి శ్రావణ మాసమే కదా ఇది, సారీ, వరలక్ష్మి వ్రతంకి అయితే ఈ క్లాత్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా. సో సేమ్ క్లాత్ ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి తీసుకొని ఇలా అయితే సెట్ చేశాను. ఇదైతే నా శారీ మీకు తెలిసిన విషయమే. ఇటు ఇంకా వైట్ క్లాత్లు చాలా కష్టపడి సాధించాను అనమాట. ఇంకా మొత్తం ఇదే కొనలేక సో ఒకసారి లోపలికి వచ్చామంటే ఇవైతే నేనైతే జెరాక్స్ తీపిచ్చాను. ఈ పేపర్స్ ఊర్లోనే జెరాక్స్ తీపిచ్చి ఇలా అయితే సెట్ చేశాను అనమాట. ఇంకా వచ్చేసి నెమలికలు తెప్పించి అటొకటి ఇటొకటి పెట్టాను. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే సండే అండి, ఇంకా మండే కదా, రేపైతే ఇంకా ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. మరి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు. మా మను అయితే ఒక్కటే మాట అన్నారు, సార్ మమ్మీ అందరూ నీకు చాలా టాలెంట్ ఎక్కువ అంటుంటారు, నాకు ఎప్పుడు కనిపించలేదు అని చెప్పేసి. ఇప్పుడు కనిపించింది అంటండి. మరి మీకు ఎప్పుడైనా కనిపించిందో లేదో చెప్పండి. యాక్చువల్గా ఓకే, చూడండి అసలు ఎంత అలసిపోయి ఉన్నానంటే, కొంచెం ముందుకు రమ్మను, నా ఫేసే మీకు అర్థమైపోతుంది అనుకుంటే ఎంత బాడీ మొత్తం ఫుల్ అలసటగా, అసలు చలి జ్వరం వచ్చేసినట్టయితే ఉంది ఫీలింగ్. కానీ ఇంకా తప్పదు, మన కన్నయ్య కోసం, ఇంకా నా కొడుక్కి 9వ సంవత్సరం, సో ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకని చెప్పేస్తే చేస్తున్నా ఏదో. మరి ఎట్లా వస్తుందో ఏమో, ఫైనల్గా అయితే రేపు చూపిస్తాను. అంటే రేపు మొత్తం ఫుల్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఇట్లా చిన్న కృష్ణుని ఇట్లా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడ చేయబోయే అరేంజ్మెంట్స్ అన్నీ నేను ఎక్కడ కాపీ కొట్టలేదండి. ఇదైతే నా ఓన్ అనమాట. నేను ఓన్గా డిసైడ్ అయ్యి ఇట్లా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనేది చేస్తున్నాను. ఏం లేకుండా ఎందుకు షో చేస్తున్నా అంటారా? మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, బై బై. యాక్చువల్గా ఎవరైనా కృష్ణాష్టమి వస్తుందంటే క్రౌన్ అయితే బయట తీసుకుంటారనమాట, బయట కొంటారు. కానీ నేనైతే ఎవ్రీ ఇయర్ ట్రెండ్ సెట్ చేస్తూ, ఆ ట్రెండ్ అంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది కదా, ఆ ట్రెండ్ని మిక్స్ చేసి ఇంకొంచెం ట్రెండ్ సెట్ చేసి అయితే చేస్తానన్నమాట. ఈ ఇయర్ అయితే ఇలా చేశాను. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చాలా కష్టపడ్డాను. 1 అవర్ అండి, 1 అవర్ పట్టింది. ఈ ఫ్లవర్స్ అయితే నేను చిన్న బజార్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి హెయిర్ క్లిప్ అనమాట. ఇది వచ్చేసి నా ముత్యాల హారం. యాక్చువల్గా ఇదైతే క్లాత్, ఒక పట్టు క్లాత్ ఉంటే పట్టు క్లాత్ అయితే అది కూడా సరిపోక ఇంకా ఇదైతే ఎక్స్ట్రాన్స్ అయితే జాయింట్ వేసాను అనమాట. జాయింట్ వేసి నెమలి కన్ను పెట్టేసి ఏదో అలా అయితే సెట్ చేశాను. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అయినా పర్టికులర్గా మన దీంట్లో అంటే ప్రతిదీ మనకైతే కొనేసి చేసేంత ఇది ఉండదు కాబట్టి నేనైతే క్లాత్లు అంటే పర్టికులర్గా నేను చూపిస్తున్నాను. ఇదైతే ఎక్స్ట్రా జాయింట్ అయితే పడిందని చెప్పేసి నో ప్రాబ్లం, అదైతే వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకున్నారంటే మంచిగా వస్తుంది. నా దగ్గర అయితే నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే సెట్ చేసుకున్నాను కాబట్టి అలా అనమాట. కానీ నాకైతే భలే నచ్చేసింది క్రౌన్. ఇప్పుడైతే ఫ్లూట్ కూడా తయారు చేయాలి. ఫ్లూట్ కూడా లేదు, నేనైతే జాగ్రత్తగా పెట్టుకుంటాను కానీ ఫ్లూట్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. సో భలే ఉంది కదా అసలు. మా కృష్ణాష్టమి అరేంజ్మెంట్స్ అయితే సగం అయితే పూర్తయిపోయిందనమాట. సో నేను ఇక్కడైతే లైటింగ్ అయితే పెట్టించాను. లైట్ అంటే ఎట్లా అంటే అది వచ్చేసి కలర్స్ చేంజ్ అవుతూ ఉంది. సో ఈ కలర్స్ చేంజ్ అయినప్పుడు నాకేం అంత అనిపించట్లేదు, అంటే ఎక్కువ క్లారిటీగా నాకైతే అనిపించట్లేదు అనమాట. సో డెకరేషన్ అయితే ఇది
ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇదైతే నిన్న చూసారు కదా ఇట్లా ఎలా పెట్టాను అనేసి. ఇక్కడైతే చూసారంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మా గోపికమ్మ అయితే మజ్జిగ పెరుగు అయితే చిలుకుతూ ఉందన్నమాట. చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో, భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఈయనైతే ఉట్టి కొడుతున్నారనమాట. మామూలుగా కృష్ణాష్టమి అంటేనే ఉట్టి కొడతారు కదా, అటుకులు బెల్లం పెట్టేసి కుండలో ఉట్టి కొడతారు కదా. సో ఈయనైతే ఉట్టి కొడుతున్నారు. ఈయనైతే మన కన్నయ్య చూడండి ఎంత చక్కగా ముస్తాబైపోయారో, అసలు చాలా క్యూట్ కన్నయ్య. ఇక్కడైతే నేను ఎలా చేశానంటే రాత్రి అయితే సస్పెన్స్లో పెట్టాను కదా మీకు, సో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మన చిన్ని కన్నయ్య చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో. ఇక్కడ వచ్చేసి పాము మీద కన్నయ్య అయితే నించుని ఉన్నారు. పామునైతే ఒక్క పీరంగం చేశారు కదా అప్పట్లో. ఇక్కడైతే తన 8 మంది భార్యలతో కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఇక్కడ వచ్చేసి నందనుడైతే యమునా నదిలో తీసుకెళ్ళిపోతారు కదా కన్నయ్య పుట్టగానే, అలా అనమాట. ఇదైతే మన ద్వారక, సముద్రంలో మునిగిపోయిన ద్వారక. ఇక్కడ వచ్చేసి కంసుని వాళ్ళ మేనమామని చంపుతున్న కన్నయ్య, వెన్న తింటున్న కన్నయ్య చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. ఇక్కడ వచ్చేసి మన కన్నయ్య అయితే పుట్టారనమాట, పుట్టగానే అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి నా రాధాకృష్ణ చూడండి ఎంత క్యూట్ ఉంది అసలు. నేనైతే ఇట్లా సెట్ చేసుకోవాలని అయితే ఎక్కడ అంటే మై ఓన్ ప్లానింగ్ అనమాట. నేను ఎక్కడ కాపీ కొట్టలేదు. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా, మనకి ఏదైనా నచ్చి మన చేతులతో మన సొంతంగా చేసుకున్నప్పుడు. సో ఫీలింగ్ అయితే ఇట్లనే ఉంటుందేమో మేబీ. ఇప్పుడైతే మా లాస్ట్ విత్నైతే నేనైతే కన్నయ్యని చేస్తాను, చేసి మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మా లాస్ట్ విత్నైతే ఈ బక్క కన్నయ్యనైతే ఇప్పుడైతే కృష్ణుని చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఎలా ఉన్నాడో. ఇప్పుడైతే కృష్ణుని చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇదైతే చున్నీ అనమాట. ఈ చున్నీనైతే నేను ఇప్పుడు పంచలాగా కట్టాలి, లంగా ఓణి మీద చున్నీ. సో ఇప్పుడైతే కన్నయ్యనైతే రెడీ చేసిన తర్వాత అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే మా కన్నయ్యకి కిరీటం అండి, నేనే తయారు చేశాను క్లాత్తో. ఇందాకైతే చూపించాను కదా, ఇప్పుడైతే ఫ్లూట్ చూపిస్తాను. ఇదైతే ఫ్లూట్ అనమాట. నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేక ఫ్లూట్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది, మా ఇంట్లో ఉండింది, మా దగ్గర ఉండింది. సో నేనైతే ఒక స్టిక్ లాంటి దానికైతే ఇలా అరేంజ్ చేశాను, లేస్ చుట్టేసి ముత్యాలు పెట్టేసి. సో ఇప్పుడైతే మా లాస్ట్ విత్రి అయితే ఇలా రెడీ చేశారనమాట. చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నాడో, నాకైతే భలే భలే నచ్చేసాడు. ఇప్పుడైతే కిరీటం పెట్టి ఫ్లోట్ పెట్టేసి అక్కడికి తీసుకెళ్ళేసి వీడియోస్ ఫొటోస్ అయితే తీసేద్దాము. ఎలా ఉన్నా ఇంకొంచెం చేతులకి ఏదైనా డెకరేషన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. సో చేతులకైతే ఏమైనా చేస్తాను. ఫైనల్లీ కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు. ఒకసారి బాగా చూడు నాన్న, మా కృష్ణుడు ఎలా ఉన్నాడో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఒకసారి ఫ్లూట్ పెట్టుకో. ఈ సెట్టింగ్కి, లైటింగ్కి, బ్యాక్గ్రౌండ్కి, మా కిరీటంకి అసలు ఎంత క్యూట్ ఉన్నాడండి. నాకైతే రియల్గా అసలు ఆసమ్ అనిపిస్తుంది, వేరే లెవెల్ అండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే కన్ఫామ్గా చేయండి. ఈ లైటింగ్లో చూడండి మా కృష్ణుడు అయితే నిజంగా కృష్ణుడిలాగా వెలిగిపోతున్నాడు. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఈ సెట్టింగ్ మొత్తం మీకు నచ్చితే కామెంట్ మాత్రం కన్ఫామ్గా చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకైతే 4 రీల్స్ తీసుకొని అసలు ఎంత క్యూట్ ఉన్నావు లాస్వి. ఇదండి ఈరోజు మన కృష్ణాష్టమి. అయితే మీ ఇంట్లో మీ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. బాబెట్టు, మూత బాబెట్టు. పిల్లలకి మనం ఎంత రెడీ చేసినా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లోనే ఉంటుంది, కానీ మా లాస్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకే బోర్ కొడుతుంది అనమాట. చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో కదా, నాకైతే నిజంగా చాలా చాలా నచ్చేసింది. కాలు బాగా పెట్టుకోలేమా, నొప్పి వస్తుంది మళ్ళీ ఫొటోస్కి. మళ్ళీ నన్ను ఇంకా ఫుల్ ఇబ్బంది పెట్టేస్తాడు, ఎందుకంటే నేను నిలబడలేకుండా నేను కూర్చునేస్తాను, నాకు వద్దు ఇంకా అని చెప్పేసి. సో అందుకని స్ట్రైట్గానే ఉండమని అయితే చెప్తాను. ఈ లైట్ ఫోక్స్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క లైటింగ్ అయితే పడుతుంది కదా. సో కొంచెం పక్కకి రాను, దీపం ఉంది. ఎలా అనిపించిందో మాత్రం ఒక చిన్న కామెంట్ కన్ఫామ్గా చేయండి. భలే ఉన్నాడు, నాకైతే అసలు భలే భలే నచ్చేసాడు. ఇదండి. ఓకే, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్ సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. బాయ్ బాయ్.
మా వాడికి ఫొటోస్ తీయాలంటే వీడియోస్ తీయాలంటే నా ప్రాణానికి వస్తుందండి. నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే వాడికి నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో నాకైతే అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట.